దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 11th January 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 126వ అధ్యాయము 6వ వచనము. Psalm number 126 and verse 5. పడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. దేవుడికి స్తోత్రము కలుగును గాక. సంతోష గానము చేయొచ్చు, సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఎవరు వీరు? పెడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడుచూ పోవు విత్తువాడు. అంటే నా జీవితంలో నాకు కొంచెమే ఉన్నది. ఐ హ్యావ్ లిటిల్ పీస్, ఐ హ్యావ్ లిటిల్ జాయ్, ఐ హ్యావ్ లిటిల్ మనీ. కొంచెమే ఉన్నాయి, అన్నీ కొంచెమే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఏడ్చుచున్నాను. కానీ ఎప్పుడైతే అది నేను దేవుని కొరకు వాడుతానో, విత్తడం అంటే ఇతరుల జీవితంలో సహాయముగా నేను మారుతాను. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చాను. చాలాసార్లు అనుకుంటాము, నా దగ్గర ఉన్నది లేక నా దగ్గర ఉన్న కొంచెము ఏమి లాభము ఎవరికైనా అనుకుంటారు. కాదమ్మా, కాదయ్యా. సారేపతులో ఉన్న విధవరాలను అడగండి, ఆమె చెప్తాది. ఆమె దగ్గర పిడికిడి పిండియు బుడ్డిలో కొంచెము నూనె ఉన్నది. ఒక అప్పము మొదట ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఏమి చేసిందండి? జీవితంలో ఆ కరువు కాలమంతయు ఆమెకు కరువు లేకుండా సమృద్ధిని అనుభవించింది. నిజంగా ఆమె సంతోషగానము చేయుచు పనులు కోసింది. అందరిలో సంతోషం లేదు, కరువు. కానీ ఈమెలో సంతోషం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద వస్తున్న ప్రళయాలు, వచ్చుచున్న కరువులలో నీవు సంతోషగానము చేయుచు పనులు కోయాలంటే నీవు మొదట చేయాల్సింది నీవు విత్తడం నేర్చుకోవాలి. ఇతరులకు దీవెనకరంగా మారాలి, ఇతరులకు సహాయము చేయాలి. అది విత్తనం అంటే. అది మినిస్ట్రీ అయినా, పరిచర్య అయినా, లేక మానవులు ప్రజలకు సేవ చేయడమైనా, అది విత్తడం అంటే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ యు డోంట్ ప్రాక్టీస్ దిస్, యూ విల్ నాట్ receive what you have to receive. Read this in English. He that goeth forth and weepeth, bearing precious seed, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him. Precious seed. మీ దగ్గర ఉన్న కొంచెం ఏంటి తెలుసండి? చాలా విలువైనది. అది నిన్ను సంతోషంలోకి నడిపిస్తుంది. అది నిన్ను పనులను మోసేవారుగా కనపడుతుంది. జాగ్రత్తగా గమనించండి. పనులు మోయడము సమృద్ధికి సదృశ్యము. పనులు మోయడము ప్రియ దేవుని బిడ్డలారా వృద్ధికి సదృశ్యము, సక్సెస్కి సదృశ్యము. ప్రియ దేవుని బిడ్డలారా ऐश्वर्यमुకు సాదృశ్యము. हिंदी में पढ़ेंगे, भजन संहिता 126 और वर्स 6 पढ़ेंगे. चाहे बोने वाला बीज लेकर रोता हुआ चला जाए, परंतु वह फिर फुलिए लिए जय जयकार करता हुआ निश्चय लौट आएगा. प्रभु को धन्यवाद कहते हैं. प्रिय भाइयों बहनों, चाहे बोने वाला मतलब क्या करना चाहिए? आपके पास जो भी कुछ है, आप प्रभु की इच्छा के अनुसार बोना सीखना चाहिए. దేవుని చిత్తానుసారంగా విత్తనం నేర్చుకోవాలి. విత్తనం అంటే ఏదో విత్తడం కాదు, ఏదో చేసేయడం కాదండి. ఇదిగో మేము 10 మందికి భోజనం, ఇదిగో మేము ఆ 10 మందికి కాదండి. దేవుని చిత్తానుసారంగా విత్తువాడే. అర్థమవుతుందండి? जब तक आप परमेश्वर के अनुसार आप बोएंगे तो वचन कहता है वह संतोष से, आनंद से निश्चय लौटेगा. जय जयकार करके निश्चय लौटेगा. ఆశీర్వాదం को उठा कर నిశ్చయ లౌటేగా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేయవలసింది నువ్వు చెయ్యాలి. క్షమించాలి, కొన్నిసార్లు శ్రమించాలి. అదేనండి, కొంతమందిని క్షమించడం కష్టము, కానీ క్షమించాలి. కొంతమందిని ప్రేమించడం కష్టము, ప్రేమించాలి.
కానీ ఎప్పుడైతే చేస్తామో సంతోష గానము చేయుచు మనము పనులను మోసుకొని వచ్చేదము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మీతోనే మాట్లాడుతాడు. ఎందుకు ఇప్పుడు దాకా జీవితంలో పనులు మోయలేకపోయావంటే, నువ్వు ప్రేమించలేకపోయావు, క్షమించలేకపోయావు, దయ చూపించలేకపోయావు. ఈరోజు మారు మనసు పొందుకో. ప్రభా, ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ టుడే లార్డ్. आज से मैं करूँगा परमेश्वर. నేను ఈ రోజు నుంచి చేస్తాను ప్రభా. నేను విత్తనము విత్తుతాను ప్రభా. ప్రజలకు నేను వెలుగుగా ఉంటాను. ప్రజలకు ఒక నీడగా ఉంటాను. ప్రజలకు ఒక ఆశ్రయముగా ఉంటాను. ప్రజలను దీవిస్తాను ప్రభా అని నువ్వు కంకణము కట్టుకున్నట్లయితే సంతోష గానము చేయుచు నువ్వు పనులను మోస్తావు. వాక్యం ఉంటే సరిపోదు, దాన్ని చేయవలసింది మనము చేయాలి. దేవుడు ఈ యొక్క రోజు దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ఈ ఆశీర్వాదంలో నడిపిస్తున్నాడు తెలుసా? పనులను మోసే ఆశీర్వాదం. హల్లెలూయా! పనులను మోసే ఆశీర్వాదం. యూ విల్ క్యారీ షీవ్స్. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలు పనులు మోసేవారుగా నువ్వు చేసి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ప్రతి అవసరమును తీర్చినందుకు స్తోత్రం. వారి జీవితంలో ఉన్న కష్టములు తీసివేయబడినందుకు స్తోత్రం. అనారోగ్యం తీసివేయబడినందుకు స్తోత్రం. అప్పుబాధలు తీసివేయబడినందుకు స్తోత్రం. ఆ విషయాలన్నింటిలో నాయన వారు పనులు మోసేవారుగా చేసినందుకు స్తోత్రం చరిస్తున్నాను. అనారోగ్యం వారందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రంలో నాయన. హాస్పిటల్స్ నుండి వారు డిశ్చార్జ్ చేయబడినందుకు మీకు స్తోత్రంలో చరిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తోని నువ్వు అని దీవించి తృప్తిపరిచి బలపరచడానికి స్తోత్రం. గొప్ప దేవుడు అయ్యా, మంచి జాబ్స్ కొరకు స్తోత్రంలో నాయన. వారు జాబ్స్ రాకుండా అడ్డగిస్తున్న ప్రతి ఆలోచన, ప్రతి క్రియ యేసుప్రభు నామములో లయపరుస్తున్నాను. తను సాయం చేయండి నాయన. బిజినెస్ చేసిన బిడ్డలందరూ కూడా దీవించి కాపాడి నడిపించి వారి బిజినెస్లో మీ తోడుకై స్తోత్రం. చదువుకుంటున్న వారిని దీవించి, విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారు అందరూ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య. దేవా, మీ తోడు వరకు దయచేసి వారి చదువుల్లో పనులు మోసేవారుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించని మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధరింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పనులు మోసే పరిచయం చేయమని ప్రార్థన చేటు కృప దయచేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మరల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనల తెగక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.